రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా రైతుల ఖాతాల్లో తొలి విడత ఆర్థిక సాయాన్ని జమ చేస్తున్నామని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. మొండ్లమూరు మండలం శంకరాపురం గ్రామంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రైతులతో కలిసి ఎడ్ల బండిపై చేరుకున్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రైతు బిడ్డగా అన్నదాతల ఆనందంలో భాగస్వామ్యం కావటం తాను అదృష్టంగా భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిలకలూరుపేటలో రాష్ట్ర వ్యాప్తంగా నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించగా దర్శి నియోజకవర్గంలో రైతుల ఖాతాల్లో నిధుల జమ ప్రక్రియకు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, టీడీపీ నాయకులు నారపశెట్టి పాపారావులతో కలిసి శ్రీకారం చుట్టారు. వ్యవసాయ సీజన్ ప్రారంభంలోనే అన్నదాత సుఖీభవ పథకం కింద 5,000, పీఎం కిసాన్ పథకం కింద 2,000, మొత్తం 7,000 రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని వారు వివరించారు. దర్శి నియోజకవర్గంలో 42,871 మంది రైతులకు మొత్తం 28.49 కోట్ల ఆర్థిక సాయం అందిందని తెలిపారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా 21.43 కోట్లు, కేంద్ర ప్రభుత్వం వాటా 7.5 కోట్లు ఉన్నాయని పేర్కొన్నారు. రైతుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని, అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కృషి చేస్తున్నారంటూ కొనియాడారు. పొగాకు రైతుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ముఖ్యమంత్రి స్వయంగా ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారని తెలిపారు. పొగాకు రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, కిలోకు 200 కంటే తక్కువ ధరకు అమ్ముకునే పరిస్థితి రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. రైతులకు గిట్టుబాటు ధరలు, సకాలంలో ఎరువులు, అవసరమైన సహాయ సహకారాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రైతుల అభ్యున్నతే రాష్ట్ర అభివృద్ధికి పునాదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు, రైతు నాయకులు, రైతులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ నిధుల విడుదల సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. అందరికీ నమస్కారం అండి. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 26-27 సంవత్సరం కార్యక్రమానికి ఇక్కడ సంబంధించి ముండ్లమూరు గ్రామం 5 మండలాల కన్వీనర్స్, పిఎస్సి చైర్మన్స్, వాటర్ యూజర్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్, మండల స్పెషల్ ఆఫీసర్స్, రైతు సోదరి సోదరిమణులు అందరికీ ఒక పౌరుడిగా, ఒక రైతు బిడ్డగా గర్వపడుతున్నానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. గతంలో పట్టణ పార్టీ అధికారంలో ఉంది. ఈ 2 శాఖలకి తాళాలు వేసి వీర్యం చేశాడు. మాట్లాడితే ఒకటే చెప్తాడు, రైతు భరోసా ఇచ్చాడు. అది కూడా రైతుకి ఇంకా ఏమీ చేయలేదు. ఈ రోజు ఇచ్చిన డబ్బు మిత్రులు, రైతు సోదరులందరికీ ఆహ్వానం అండి. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అనే వ్యవసాయాన్ని, భూమిని పూర్తిగా సారవంతాన్ని కోల్పోయే విధంగా మనం అందరం ప్రయత్నం చేస్తున్నాం. మనకు అలవాటు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. ఇచ్చిన హామీ మాట మీద నిలబడే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సూపర్ 6 హామీలన్నీ ఆల్మోస్ట్ 90% పూర్తి చేసుకుంటున్నాము. ఇంకా 1-2 ఉన్నాయి. అది మనకి ఎందుకో కూడా తెలుసు. మనం కూడా ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, సామాన్యులకి
ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. గత ఆర్థిక విధ్వంసం వల్ల రాష్ట్రం అప్పుల్లో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి సీఎం గా వచ్చారు కాబట్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, నారా లోకేష్ గారి కష్టంతో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇది మరింత మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ పైన, నా పైన ఉంది. అన్నిట్లోకి ముఖ్యమైన పథకం అన్నదాత సుఖీభవ. ఎందుకంటే రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రైతు పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు నమ్మేది ఇది. అలా మాట మీద నిలబడి ఇప్పుడు ఈరోజు చూస్తే మనం ఈ కార్యక్రమం ఏదో మాట ఇచ్చాము, డబ్బులు అమౌంట్ వారి అకౌంట్స్ వేసామన్నట్టు కాకుండా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎట్లా ఉంటదంటే, ఒక రైతు విత్తనం నాటిన దగ్గర నుంచి ఆ పంట విక్రయించేదాకా రైతు సంక్షేమం, రైతు అభ్యున్నతి కోసం ఎప్పుడు ఆలోచన చేసే ఎవరన్నా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. అది మనందరికీ తెలుసు, ఒప్పుకోవాల్సిన విషయం. ఎప్పుడు కూడా ఎట్లా ఆలోచిస్తారంటే సాగునీరు ఉండాలి, సాగుతీరు మారాలి, రైతులు లాభసాటి పంటలు వేసుకోవాలి. మనం కూడా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నారు డిమాండ్ ఆధారిత పంటలు, మనం కాలానికి తగ్గట్టుగా మనం కూడా మారుతూ వెళ్ళాలి. క్రాప్ రొటేషన్ గురించి అవగాహన ఉండాలి. ఒక ఐటీకి ఎంత దృష్టి పెడతారో ఈవెన్ అగ్రికల్చర్ మీద కూడా చంద్రబాబు నాయుడు గారు అంతే ఇంట్రెస్ట్, అంతే దృష్టి పెడతారు. అన్నదాత సుఖీభవ, ఒక రైతుకి ఆర్థిక సహాయం అందించే ఒక మంచి కార్యక్రమం. సన్నకారు రైతులకు కానీ లేదా ఇప్పుడు ఖరీఫ్ రబీ సీజన్ మారుతున్నప్పుడు ఇదేంటంటే పెట్టుబడులు ఉపయోగం ఉండేలాగా విడతల వారీగా అందించే మంచి స్కీమ్ ఇది. ఏడాదికి 20,000 రూపాయలు. మాట మీద నిలబడి ఫస్ట్ సంవత్సరం కంప్లీట్ చేస్తున్నాం. మళ్ళీ సెకండ్ సంవత్సరంలో ఫస్ట్ ఫేజ్ ఈరోజు రైతులు ప్రకాశం జిల్లాలో అత్యధికంగా ఉన్న నియోజకవర్గం మన దర్శి నియోజకవర్గం. 42,800 పైన రైతులు మన నియోజకవర్గంలో ఉన్నారు. మనం గుర్తు చేసుకుంటే నిన్న మొన్న అయినట్టుంది అన్నదాత సుఖీభవ దర్శి నియోజకవర్గంలో ఫస్ట్ ఫేజ్ ఈస్ట్ వీరాయపాలెం గ్రామంలో చంద్రబాబు నాయుడు గారు మండే ఎండలో రైతుల మధ్యలో, రైతుల పొలంలో కూర్చొని వారితో సంభాషించి వివిధ రకాల పంటల గురించి మాట్లాడుతూ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి, ఇప్పుడు ఎట్లయితే ఇప్పుడు మనకి కాలం మారి మనం పురుగుల మందు, ఎరువులు ఇవన్నీ వాడి అంత ఏంటంటే ఆహార సమస్యలు వస్తున్నాయి, హెల్త్ పాడవుతుంది. గతంలో ఎట్లయితే మన పెద్దలు తిన్నారో మళ్ళీ అవన్నీ కూడా అట్లాంటి డిమాండ్ ఆధారిత పంటల గురించి కూడా చాలా ఇంట్రెస్ట్ గా మాట్లాడి కలెక్టర్ గారిని కూడా ఇన్వాల్వ్ చేసి రైతులని గైడ్ చేయమని చెప్పటం నేను కళ్ళారా చూశాను. ఎటువంటి ఆర్భాటం లేకుండా బెనిఫిషియరీస్ తో మాత్రమే మనం ప్రోగ్రామ్ చేసుకోవాలి అని వారు ఇచ్చిన సూచనల దగ్గర నుండి వారు చేస్తున్న ప్రతి పని నాకు స్ఫూర్తి. అట్లాగే దర్శి నియోజకవర్గం చూస్తే ఎన్నో అభివృద్ధి, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నాము. ఇంకా జరగాల్సిన అభివృద్ధి చాలా ఉంది. మీ అందరి ఆశీస్సులతో కష్టపడి పనిచేస్తున్నాను. రాజకీయాలంటే గెలుపోటములు సహజమే, అది ప్రజలు ఎలాంటి తీర్పునిచ్చినా నేను గౌరవిస్తాను. కానీ మీరు కూడా ఆలోచన చేయండి, ఎప్పుడు కొత్త వాళ్ళు రావటం, వాళ్ళు ఉంటారా లేదా అర్థం కాకుండా వెళ్ళటం, ఇవన్నీ జరుగుతున్నాయని చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచన చేసి గొట్టిపాటి కుటుంబం ఒక నిబద్ధత ఉంటుంది, ఇచ్చిన మాట మీద నిలబడతారు అని ఎలా అయితే నన్ను నమ్మి నియోజకవర్గానికి పంపించారో, నేను మిమ్మల్ని పెద్దల్ని ప్రజల్ని నమ్ముకొని దర్శి నియోజకవర్గానికి వచ్చాను. మీ ఆదరణ, మీ ఆశీస్సులతో, నాయకుల సపోర్టుతో నేను ముందుకెళ్తున్నాను. ఈరోజు అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు, మాజీ శాసనసభ్యులు సోదరులు అన్న నారకశెట్టి బాపారావు గారు, ఈ నియోజకవర్గ అబ్జర్వర్ సోదరుడు మన రాఘవేంద్ర గారు, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న నాయకులందరూ కూడా పేరు పేరున వివిధ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు, చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాలు పరిపాలన తర్వాత కూటమి ప్రభుత్వం మనం అందరం కూడా అన్ని నియోజకవర్గాల్లో విజయోత్సవ సభ జరిగింది. 2 సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షల కోట్ల అప్పు చేసి ఈ రాష్ట్రానికి చీడగా మిగిలిపోతే అప్పులు ఒక పక్క తీర్చుకుంటూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ మరొక పక్క నెరవేరుస్తూ, ఇవాళ అన్నదాత సుఖీభవ కింద
ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు 3 దఫాలకు ఇస్తున్న సందర్భం. దాంట్లో 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా. ఇవాళ మొదట విడతగా 2వ సంవత్సరం వచ్చేటువంటి 7,000 రూపాయల్లో 5,000 రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ అందరూ కూడా సెల్ అట్లా చూపిస్తున్నారు, డబ్బులు పడిపోయి డబ్బే పడినాయి. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క వర్కింగ్ స్టైల్. మాటలు చెప్పడం ఏదో వెళ్ళడం కాదు, అంతకుముందు ఏదో పట్టణంలోకి దానికే పరిమితం కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చూస్తూనే మరో పక్క అభివృద్ధిని చూస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.